తనను దూరం చేసుకుని ఏ పని ఇంక నేను చేయను. చాలా చిన్న చిన్న కోరికలు. నీతో కలిసి గుడికి వెళ్ళాలని, ఒక మంచి సినిమా చూడాలని, నాకు తెలియని కొత్త ప్లేసెస్ అన్నిటికీ తిప్పుతావని, నేను పెళ్లి చేసుకోవాలని. రండ్రా స్టేషన్. సరే రే పదరా. ఆగండ్రా. హే హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏమీ లేదే, ఇప్పుడే ఆటో తోలొచ్చాను, టైట్గా ఉంది. అవునా, సర్లే కానీ ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ? ఏముందే, నీకు తెలిసిందే కదా. నువ్వు నిజంగా లక్కీరా, గర్ల్ ఫ్రెండ్ ఉంది, కనీసం నాకు మాట్లాడుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. అయితే నీకు ఒక అమేజింగ్ ఐడియా ఇస్తాను, నీ లోన్లీనెస్ పోవడానికి. వింటావా? హా వింటారా, చెప్పు. అయితే ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్, ఇది చాలా పాపులర్. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని కనెక్ట్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు, అండ్ దీంట్లో దేని గురించి అయినా చాలా ఓపెన్గా మాట్లాడొచ్చు. ఇంతేకాదు, ఇంకో హ్యాపీ అయ్యే విషయం ఏంటో చెప్పనా? దీంట్లో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్ ఈ గిఫ్ట్స్ని రియల్ మనీలా కన్వర్ట్ చేసుకుని షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ కదా. ఓకే, బట్ ఉమెన్స్ కి అది సేఫేనా? ఈ యాప్ ఫీమేల్ యూజర్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్షూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ అండ్ ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ట్రెండింగ్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలామంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్నే వాడుతున్నారు. ఓకే, అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఇచ్చిన లింక్తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే సరే, చాలా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకోవాలి. సరే, బాయ్. రాధిక, ఏ రాధిక ఎక్కడా? ఇప్పుడేం చేస్తావు? ఏరా, మొత్తం మంచిగా జరిగిపోవాలి స్వామి. ఏ రాధిక, ఏ రాధిక. చిరంజీవి వచ్చేసావా? హైరా ఇంత లేట్గా వచ్చావు. సరిపదా, అయిపోతుంది, త్వరగా పెళ్లి చేసుకుందాం. పదండి పెళ్ళి. ఇంకా అండి ఏంటి? అండీలు గిండీలు లేవు, నువ్వు నేనే ఈ జిందగీలో. మనం పెళ్లి చేసుకుందామా? రాధిక, ఏంది గండిపేటలో చేసుకుందామా? బారాత్ కావాలా? ఏటా కోడి కోపిమంటావా? ఏంది చెప్పు రాధిక. డుమ్ 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 సన్నాయి అన్నీ పిలుద్దామా? చిన్న పిల్లోడి నుంచి పెద్ద ముసలోడి వరకు చిరంజీవి గడి పెళ్ళి అంటే ఇచ్చి పడేద్దాం అంతే. చిరంజీవి అరవకు, మెల్లగా మాట్లాడు, అన్నయ్య లేస్తాడు. అన్నయ్య అరే రాజారాం, రారా బయటికి. చిరంజీవి ఉత్తు పద, వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఈ రోజు నేను మీ అన్నకి ఇచ్చి పడాలంతే. అరే రాజారాం, రారా బయటికి. పెళ్ళయ్యాక అన్నయ్య ఒప్పుకుంటాడు, పద వెళ్ళిపోదాం, టైం అవుతుంది. పెళ్ళయ్యాకేంటి, పెళ్ళికి ముందే అని. అరే రాజారాం, రారా బై. క్యూట్గా ఉన్నావే, జుంకీలు నీకోసమే. రంగు చీర కట్టినావే. పెళ్లి చేసుకుందామా రాధిక? ఎక్కడ చేసుకుందాం? గండిపేట మైసమ్మ తల్లి గుళ్ళో చేసుకుందామా పెళ్లి? తాళిబొట్టు రెడీగా ఉందా? రెడీ. రే రాజారాం,
ముహూర్తానికి టైం అవుతుంది పద చిరంజీవి. సర్లే పెళ్ళి అయిపోయిన తర్వాత ఇస్తాం మీ అన్నయ్యకి. మనం పెళ్లి చేసుకుందాం. దా. హ. ఆ? ఏయ్ చైది, నిన్ను నా గుమ్మంలోకి రాను నా చెల్లిని ఎలా ఇస్తా అనుకున్నావురా? ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడు. ఎవరో తెలుసా? గండిపేట చిరంజీవి అంటే మామూలుగా ఉండదు. అలా ఏం లేదన్నయ్య. అలా ఎందుకు లేదు? అలానే ఉంది. నిన్ను వద్దులే బావవి, బాగోదు. అయినా నీ బిందొద్దు, బింది మీద ఉన్న గ్లాస్ వద్దు, గ్లాస్లో ఉన్న వాటర్ వద్దు. చిరంజీవి నీ చెల్లి కావాలి, పెళ్లి చేసుకుంటాను. నువ్వు వచ్చా. ఏ ఏంట్రో మాట్లాడుతున్నావు? ఏంది? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏ బయటికి చెయ్యి. రా. ఏ తీయమంటుంటే ఏ రేయ్. ఒక్క నిమిషం. ఏ జింగ్ 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 జా. ఏ జింగ్ 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 జా. ఏ జింగ్ 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 జా. అయిందా? బా అయిందా? ఏ జింగ్ జింగ్ జా. ఏం చేస్తావు? అయిందా? బా అయిందా? ఇప్పుడు పద. బయటికి నడరా. అన్నయ్య ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నా. ఏయ్ పో. గేటు లోపల అడుగు పెట్టావంటే కాలు ఎరగకూడదు. చిరంజీవి ఎందుకలా? అన్నా అన్నా ఏంటన్నా నువ్వు ఇంకా లేవలేదు? టైం ఎంత అవుతుందో తెలుసా? వస్తున్నా ఉండు. అన్నా 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 నీకోసం మేడం వచ్చిందన్నా. ఓ చాలాసేపు అయింది వచ్చి. నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పి లేపలేదు. ఓ ఆ? సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏంటబ్బా అన్న అవుతున్నాడు. సరే సర్లే నువ్వు త్వరగా వచ్చే, మేడం రాగమని చెప్తా. సరే ఆ? సరే. ఏంటో వచ్చే. అంతా ఇట్టుకుంటాడా? హే, లేకపోతే షోకుల మీద షోకులు ఇస్తావా? బాగా అయింది ఇప్పుడు. అమ్మా. మేడం వచ్చారంట్రా బాబు. అన్నా కొంపతీసి శాఖ అయ్యావా? బాత్రూమ్కి వచ్చావు? పోరా బయటికి. ఎక్కడికి రా? ఆ. నువ్వు కూడా పోసుకుంటావా? ఆహా. సర్లే నేనంటే నీకు ఈ మధ్య ప్రేమ చాలా ఎక్కువైతోంది. సీరియస్గా పోసుకుంటా సొల్లు మింగు. ఏంటి మేడం ఇలా వచ్చారు? నేను ఎందుకు వచ్చానో నీకు తెలీదా? అబ్బే తెలీదు మేడం. పైగా పెళ్లి కొడుకు డ్రెస్లో కూడా లేను. ఏంటి ఏమీ లేదు మేడం. ఆ రోజు నువ్వు మల్లేష్ కాదు చిరంజీవి అని తెలిసినప్పుడే అన్నయ్యకి చెప్పాల్సింది. కనీసం నువ్వు సిగరెట్ కాల్చావు చూడు, అప్పుడు చెప్పాల్సింది. అయ్యో నాకు సిగరెట్ అలవాటు లేదండి. నన్ను నైట్ అంతా సిటీ మొత్తం తిప్పి నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చావు చూడు, కనీసం అప్పుడు చెప్పాల్సింది. అంటే మీరు తిప్పమన్నారు కదా అని తిప్పాను. మాట్లాడకు. ఇదంతా వదిలేసి అన్నయ్య తను నాకు నచ్చడని చెప్పాను చూడు, అది నా తప్పు. నేను ఇక్కడ ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఒక డౌట్ మేడం. ఏంటి? అంటే మీ ఫ్యామిలీ అంతా ఇలా కాలర్ పట్టుకునే మాట్లాడతారు? ఊరికే అడిగాను మేడం. ఛీ, నేను ఇక్కడ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నీ బుర్రకే వెక్కట్లేదా? ఇదా నీకు అడగాలనిపించింది. సారీ అండి. ఇంతలా ప్రేమించా తెలుసా నిన్ను. ఆ రోజు నుంచి నేను నీకు చెప్పినప్పుడు ఎస్సా నోవా కనీసం టాపిక్ కూడా ఎత్తట్లేదు నువ్వు. ఏదో ఆటో ఎక్కించుకున్నామా, ఇంటి దగ్గర దింపామా అంతే. నీకేం ఫీలింగ్స్ ఉండవా? మేడం అది ఎంత ఊహించుకొని వచ్చాను తెలుసా ఇక్కడికి. ఆఖరికి ఇప్పుడు కూడా మా అన్నయ్యతో డైరెక్ట్గా గొడవ పెట్టుకుని వచ్చేసా నీ కోసం. కానీ నువ్వు ఇదిగో ఏదో ముష్టి లుంగిలో ఏదేదో మాట్లాడుతున్నావు సంబంధం లేకుండా. నీ ఇంట్లో ఎలానే ఉంటాను మేడం. ఇదంతా కాదు, మీ ఏరియాలో ఉన్న గుళ్ళో నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. పెళ్లి కూతుర్లా పెళ్లి బట్టలు వెయిట్ చేస్తుంటా. నువ్వు రాలేదో ఇదిగో మళ్ళీ చెప్తున్నా, మీ ఏరియాలో ఉన్న గుళ్ళో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇంకొస్తావా రావో నీ కర్మ.
నువ్వన్నది నిజమేనమ్మా. నేనే అర్థం చేసుకుని ఉండాల్సింది. నువ్వు చెప్పావని కాదు కానీ జరిగిందంతా ఆలోచించుకున్న తర్వాత నేనే కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యాననిపించింది. నిన్ను బాగా చూసుకోవాలని, మనం ఒక స్థాయిలో బతకాలని గొప్పలకు పోయి అప్పులు చేశాను. అమ్మా నాన్న కోసం అందరినీ దూరం చేసుకున్నాను. ఇక నుంచి అలా ఉండదు. నువ్వు అందరిలో ఆనందంగా ఉండాలి. నువ్వు కోల్పోయిన చిన్న చిన్న ఆనందాలన్నీ తిరిగి పొందాలి. నేనైతే ఇక నుంచి అలా ఉండనమ్మా. సరేనా? అన్నీ యాక్సెప్ట్ చేస్తా కానీ ఆ ఒక్క చిరంజీవి అని తప్ప. ఎందుకన్నయ్యా? ఇప్పుడే కదా అర్థం చేసుకుంటాను, మారుతాను అన్నావు. కానీ ఈ చిరంజీవి విషయంలో మాత్రం ఎందుకిలా? ఎందుకంటే వాడుకు అదంతే. ఈ ఒక్క విషయంలోనే నువ్వు నా మాట వినాలి. నీ మంచి కోసమే చెప్తున్నాను. అర్థమైంది. అతనికి చదువు లేదు, అతను ఆటో డ్రైవర్ అనే కదా నీ చిన్న చూపు. అన్నయ్య, అసలు అతను ఏంటో నీకు పూర్తిగా తెలీదు. నీకే తెలీదు, నాకు తెలుసు. వాడిని కరెక్ట్గా. అన్నయ్య, నాకు ఇంకేం చెప్పొద్దు ప్లీజ్. నువ్వు మారావనుకున్నాను. అంటరానితనం అనే ద్వేషం నుంచి బయటకు వచ్చావేమో, కానీ అర్హత, స్థాయి అని ఇంకా అక్కడే ఉండిపోయావు. అసలు తను నీకన్నా నాకన్నా చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఇదంతా నీ మీద ప్రేమ తక్కువయ్యో, అతని మీద ఇష్టం పెరుగో చెప్పట్లేదు. అతనేంటో నేను దగ్గరుండి చూసి తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను. ఇదంతా కాదన్నయ్య, నేను వెళ్తున్నా. ఎక్కడైతే నీకు నాకు గొడవై నువ్వు నాతో మాట్లాడటం మానేశావో అదే బస్తీలో నువ్వు నన్ను తీసుకెళ్దాం అనుకున్న గుళ్ళో నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. నువ్వు వచ్చాకే అతన్ని పెళ్లి చేసుకుంటా. నువ్వు రాకపోతే ఏదో ఒక రోజు నువ్వు అతని గురించి తెలుసుకుంటావని నమ్ముతున్నా. ఆ రోజే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతా. అన్నయ్య, ఇప్పటిదాకా నువ్వు లేకుండా నా లైఫ్లో ఏది జరగలేదు. ఇక మీద కూడా ఏం జరగదని అనుకుంటున్నా. ఇంక నీ ఇష్టం. అది కాదురా తల్లి, నేను చెప్పింది వినరా. నన్ను దోచుకుందువతే వన్నెల దొరసాని. ఏంటన్నా ఇంకెక్కడే కూర్చున్నావు? పద, టైం అవుతుంది, వెళ్దాం. గుడికన్నా, ఈరోజు నీ పెళ్లి కదా. ఏంటన్నా ఎతుకుతున్నావు? తాలిబొట్ట ఏ దారిలో తీసుకుందాం, పదా. లేదురా, నిన్న 100 రూపాయలు పెట్టి బెల్ట్ తీసుకున్నాను రా. నిన్ను కుక్కను కొట్టినట్టు కొడదామని. అన్నా, నన్ను కొట్టడం ఏంటన్నా నువ్వు? అన్నా, నీ మీ ఏరియాలో ఉన్న గుళ్ళో నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఇలా కాదు, మేడంకి ఇదంతా అవదని చెప్పేయాలి. కిల్లిగా నస్సులు తీసుకెళ్ళకూడదు, పెంట పెంట చేస్తా. ఎంతసేపు వెయిట్ చేసినా వేస్ట్. చూసావు కదా, ఎవరు రాలేదు. పద, వెళ్దాం. అయినా నువ్వు ప్రేమించినంత మాత్రం ఎదుటి వ్యక్తి కూడా నీ అంతలా ప్రేమిస్తాడని కూడా మూర్ఖత్వం. పద. నేను రాలేనన్నయ్య, నేను ఇక్కడే ఉంటాను. తను వస్తాడన్నయ్య. వస్తే ఈ పాటికి రావాలి కదా. ఏడి, నువ్వు పిచ్చిదానిలో వెయిట్ చేయడం తప్ప ఆడు రాడు తల్లి. పద, వెళ్దాం. వాడు రాడు చెప్తున్నాను కదా. వీళ్ళేంటి కళ్ళ ఉన్న డ్రెస్సులోనే ఉన్నారు? మళ్ళీ కాలర్ పట్టుకుంటాడా? వచ్చావా? నా చెల్లి నిన్ను ఇంతలా ప్రేమిస్తుందని తెలియదు. అదృష్టవంతుడివి. కానీ తనకు తెలియదు కదా నిన్ను ప్రేమించడం వల్ల తన ఎంత దురదృష్టవంతురాలా అని. అదిగా సార్, నేను చెప్పేది ఒకసారి. నీ గురించి తెలిస్తే నా చెల్లి ఇప్పుడే నిన్ను చీకొట్టు వెళ్ళిపోద్ది. అదిగా సార్. అలాగా ఎవడో చెప్తే నేను అలాగే అనుకునేవాడిని, కానీ స్వయంగా నువ్వే చెప్పావు కదా నాతో. అన్నయ్య, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందో చెప్తా సార్.
ఒకసారి చెప్పేది వినండి. ఇతని పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. రేప్ కేసు మీద రీసెంట్గా బయటకు వచ్చాడట. అతనే నాకు చెప్పాడు. అదంతా నిజం కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి. ఏది నిజం కాదు? ఇప్పటిదాకా నువ్వు నాతో మల్లేశం చెప్పి తిరగడం నిజం కాదా? ఆ రోజు నువ్వు చిరంజీవి అన్న విషయం దాచి నీ బండారం బయట పెట్టింది నిజం కాదా? నేను కూడా నీలాగే చిన్నప్పటి నుంచి ఎవరో లేకుండా పెరిగానురా. కానీ కష్టపడి పైకొచ్చా, నీలా కాదు. అయినా నువ్వు ఆ ఆస్తి ఎన్ని నేరాలు చేసి సంపాదించే ఎవరికి తెలుసు? నేను కూడా బాగా సంపాదించి ఒక స్థాయిలో ఉండాలనుకున్నాను. అందుకే షాప్ పెట్టుకున్నాను. అది కూలిపోతే ఇంకో షాప్ పెట్టుకుంటాను. ఇంకెన్నిసార్లు కూలుస్తావురా నా షాప్ని? అయ్యా ఆరతి తీసుకోండి. ఇవ్వండి మధ్యలో. నేను కొంచెం మా చెల్లి టెన్షన్లో ఉన్నానండి. నేను తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ లోపు పని చేద్దాం. పూజారి గారు, అయ్యా ఆ నిత్యాన్నదానానికి డొనేషన్ రాస్తారు, వెళ్ళి రాయించుకోండి. చిత్తం డైలీ ఒక 100 మందికి డొనేషన్ ఇచ్చేసేయండి. చిత్తం అయ్యా. మహారాజ పోషకులు రండి. అది కాదు పంతులు గారు, ఇప్పుడు 100 మంది కాకుండా 50 మందికి ఏమైనా మనం అరేంజ్ చేయగలమా? నా గురించి చాలా తప్పుగా అనుకున్నారు సార్. ఒకసారి నేను సార్ 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 ఒకసారి చెప్పి. ఎవరండి మీరు? బాగున్నావు చిరంజీవి? హో, చంపకమాల గారు మీరా? బాగున్నారా? హ్మ్. మనం ఫ్లాట్స్ గురించి తర్వాత ఎవడే ఈడు? మాట్లాడుకుందాం. ఏం చదువుతుంది ఇక్కడ? ఎవడీడు? అదే అండి, చిరంజీవి అని మన కస్టమర్. మన ప్లాట్ తీసుకుంటా అని కాల్ చేసేవాడు కదా, ఆ. అది ఇతనే. హ్మ్. అది నువ్వేనా బాబు? బాగుంది. ఈడేమో నన్ను, నువ్వేమో మా ఆవిడ్ని. బాగానే తగులుకున్నారుగా. ఈ సిరీస్లో శత్రువులు అంతా ఇక్కడే ఉన్నారన్నమాట. బాగుంది. వట్రివేలు మురునక్క హరోమర. రా, పెద్దాని గుడంతా తిరిగి ప్రదర్శనలు చేయమన్నాడు. మళ్ళీ మధ్యలో 100 మందికి భోజనాలు ఒకటి. రా, యదలందరూ ఇక్కడే తగలడ్డారు గుళ్ళో. సార్, ముందు నుంచి నన్ను తప్పుగా అనుకుంటున్నారు సార్. అదంతా అబద్ధం సార్. సరే, ఏది నిజమో నువ్వే చెప్పు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు సార్. ఆ కిల్లిగాని తీసుకొద్దామంటే మళ్ళీ వాడొచ్చి ఏం వాగుతాడో గొడవ పెడతాడో అని తీసుకురాలేదు. అయినా తాగి వాగేసే మాటలు ఎలా నమ్ముతారు సార్? మీరు కత్తి పట్టుకుని మా ఇంటికి వచ్చేసరికి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక నా గురించి నేనే తప్పుగా చెప్పుకున్నాను సార్. అప్పటికి మీ దృష్టిలో నేను మల్లేష్నే కదా, నాకు అది తప్పలేదు. అవునన్నయ్య, నిజంగానే ఆ రోజు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా తను నీకు నేను మల్లేష్ని అని పేరు చెప్పబోయాడు. కానీ నేనే తను ఆపేశా. ఒకసారి ఆలోచించు, మళ్ళీ తిను కాకుండా ఇంకో ఆటో డ్రైవర్ వస్తాడు, మళ్ళీ అతను మంచోడో కాదు అని ఈ టెన్షన్, ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకని నేనే తన్ని చెప్పకుండా ఆపేశానన్నయ్య. అయినా ఇదంతా కాదు సార్. ముందు నేను మీ చెల్లితో మాట్లాడాలి. రాధిక గారు, మీరెన్నిసార్లు నేనంటే ఇష్టమని చెప్పినా స్థాయి, అర్హత ఇవన్నీ ఆలోచించి మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదో కూడా నాకు తెలియలేదండి. మీరంటే ఎంత ఇష్టం ఉన్నా ఇప్పటికీ మీ ముందుకు ధైర్యంగా వచ్చి మీరంటే ఇష్టమని చెప్పలేకపోతున్నానండి. కానీ మీరు నా దగ్గర ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంతకన్నా నాకేం తెలియదండి. అయినా చూసే చూపుల్లో, వేసుకునే బట్టల్లో ఏముండదండి. 10,000 పెడితే 10 నిమిషాలు ఇలా రెడీ అయ్యాను. అది కూడా ఆ తేడా ఏంటో మీకు చూపించాలని. ఇక ఇంతకు మించి నాకు ఎలా చెప్పాలో కూడా మాటలు రావట్లేదండి. ఎవరు వదులుకుంటారండి మీ చెల్లిని? కాలేజీకి తీసుకెళ్ళేటప్పుడు మీ చెల్లి నాకు ఎంత అర్థమైందో తెలియదు, కానీ మీ పెంపకం ఏంటో నాకు అర్థమైంది. ఇదంతా మిమ్మల్ని ఒప్పించడానికో మీ చెల్లిని నేను పెళ్లి చేసుకోవడానికో చెప్పట్లేదండి. మీ దృష్టిలో ఈ చిరంజీవి ఎప్పుడూ తప్పుగా ఉండకూడదని చెప్తున్నా. ఇదే సార్ నేను చెప్పాలనుకుంది. ఓ నువ్వా బాబు? రాజారాం గారు, ఈ అబ్బాయి చెప్పేది నిజమేనండి. ఇతను చాలా మంచివాడు. మా ఏరియాలోనే ఉంటాడు. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకొచ్చాడు. మీ అమ్మాయిని హాయిగా ఇచ్చి పెళ్లి చేయండి. భేషుగ్గా ఇచ్చి చేయొచ్చు అసలు. చిరంజీవి, తమ్ముడు చెల్లి బాగున్నారయ్యా? బాగున్నా. నేను ఇప్పుడే ప్రదక్షిణ చేసి వస్తాను. అంతా శుభం. రాజారాం గారు, కొంచెం ఆలోచించండి. అవునన్నయ్య, నిజం చెప్పాలంటే నేను చిరంజీవిని ఇష్టపడింది కూడా ఎక్కడో తనలో నాకు నువ్వు కనిపించావని. నువ్వు ఎలా అయితే చిన్నప్పటి నుంచి నన్ను చాలా జాగ్రత్తగా పెంచావో, అమ్మా నాన్న లేకుండా, అలానే చిరంజీవి కూడా వాళ్ళ చెల్లి తమ్ముడిని పెంచాడు. చాలా మంచోడు అన్నయ్య. అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ చిరంజీవి నిజంగా అలాంటి కాదని మాత్రం నేను చెప్పగలను. ఏం జరుగుతుందో ఇక్కడ? ఒప్పేసుకోండి రాజారాం ప్లీజ్ గారు. సార్, ఒకసారి ప్లీజ్ సార్, ఒప్పేసుకోండి. ఒకసారి ఆపండి.
సారీ అండి, పొద్దున్నే మ్యాక్షన్ హౌస్ పచ్చిమంది తాగేశాను, అది లోపల ఉండలేక బయటకు వచ్చేసింది. కావాలంటే ఈ బట్టలు ఉతకడానికి సబ్బు సరిపిస్తానండి. బొగ్గు మొక్కమోడా. ఏంటి మళ్ళీ ఎలా వచ్చావు? అయ్యో మల్లేష్ కదండి నా పేరు ఆ, ఆ, అంటే ఉత్త మల్లేష్ కాదు, పూర్తి పేరు మల్లేష్ యాదవ్, అంతే కదా? ఓ మల్లేష్ యాదవ్. చెప్పేంటి? వాడా చిరంజీవి పరమ దుర్మార్గుడు సార్. వాడు చెంచానే వీడు సార్. వాడు మొన్న ఈ మధ్యన ఒక అమ్మాయిని రేప్ చేసి జైలు కూడా వెళ్ళొచ్చాడు సార్. ఆడు గురువు ఎవరో గండిపేట చిరంజీవి అంట. ఆడు ఈడు కూడా నా చేతిలో అయిపోయారు ఇవాళ. చూడు చిరంజీవి, ఇప్పటివరకు మన మధ్య జరిగిన విషయాలన్నీ నిన్ను చెడ్డబడిగానే చూపించాయి. ఏ అన్నయ్యన్న చెల్లికి ఒక మంచి సంబంధం తేవాలనుకుంటాడు కానీ తన జీవితం పాడు చేయాలనుకోడుగా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, మన వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి నువ్వు మంచడమనే నమ్ముతున్నావు. అన్నిటికీ మించి నా చెల్లి నిన్ను ఇష్టపడింది. అంతకు మించి క్వాలిఫికేషన్ ఇంకేం కావాలి? నా చెల్లిని జాగ్రత్తగా చూసుకొని బావగారు. ఓకే అన్నాను కదమ్మా, పారిపోతాడేంటి అలాగే? అబ్బా, ఆ విషయం నేను నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నయ్య. చిరంజీవి అమ్మా వస్తున్నా. ఒరే నా రెంట్రా, నా రెంట్. ఏమండి, ఆగండి. అయ్యా నా సంభావన, అయ్యా నా సంభావన. పూజారి గారు పూజ సగంలో ఆఫీస్ వెళ్ళిపోతున్నారేంటండి? రాధిక ఆగమ్మా. అబ్బా, చిరంజీవి. చిరంజీవి ఆగు. రే నా రెంట్ ఇచ్చి పరిగెత్తరా రే. అయ్యా ఏవండి? సంభావన, నా సంభావన. నేను కూడా గుడికి వస్తానంటే ఇంట్లోనే ఉండి ఆటోలు బండ్లు కడగమంటాడా? ఇలా కాదు, ఏదో ఒకటి షాక్ ఇద్దాం. ఏం చెప్దామని వచ్చి ఏం చేసావురా? ఇంతకన్నా ఏం షాక్ ఇస్తావురా నా లైఫ్లో? అమ్మా, ఏం కనపడట్లేదండి పోసుకోవడానికి. అయ్యా లిస్ట్ రాసే ముందు శుభప్రదంగా ఈ పువ్వు పెట్టుకోండి. పువ్వా? అందరూ నా చెవిలో పువ్వులు ఎట్టేటోళ్ళే. ఇప్పుడు లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు చెప్పండి. రాసుకోండి. 50 కేజీల బియ్యం, ఓ 50 కేజీల బెల్లం, ఓ 100 కేజీలు ఆవు నెయ్యి, ఒక 100 కేజీల కూరగాయలు. ఇవన్నీ అన్నదానంకేనా లేకపోతే మీ ఇంట్లోకా? ఇక్కడ అన్నదానం జరిగితే ఏంటండి, అన్నదానం జరగడం ముఖ్యం కదా. ఒక 50 కేజీలు జీడిపప్పు, ఓ 100 కేజీలు గన్నేరు పప్పు. మీ ఇంటికి లేండి. ఇక్కడ పెసరపప్పు అంటే చక్కెర పొంగలి. 50% డిస్కౌంట్ ఉంటుందా? అవన్నీ తర్వాత సెట్ చేసుకుందారులేండి. ఫస్ట్ రాసుకోండి. సరే. వట్రివేలు మురుగునక్క హరోం హర. ఈ కథ ఇంతటితో సమాప్తం. సో గాయస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్నిడ్ కామెంట్లోకి వెళ్ళి లింక్ని క్లిక్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి అప్.